Hi friends, welcome to my YouTube channel RK Learn and Grow. రీసెంట్గా చూసినట్టయితే సీటెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్ సీటెట్ డిసెంబర్ 2024. అయితే ఈ నోటిఫికేషన్ మొదట ఇచ్చిన నోటిఫికేషన్ తర్వాత కొన్ని పరిపాలన సంబంధమైన కారణాల వల్ల దీన్ని పోస్ట్ పోన్ చేశారనమాట. డిసెంబర్ 1వ తారీఖు ఎగ్జామ్ అని ఇచ్చారు యాక్చువల్గా. అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. నౌ డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ సీటెట్ ఈస్ రీషెడ్యూల్డ్ ఆన్ 15th December 2024 సండే. అయితే ఇది రివైజ్డ్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇందులో ఎగ్జామ్ డేట్ పోస్ట్ పోన్ చేసేది ఇక్కడ మెన్షన్ చేశారు. అది గమనించగలరు. ఎగ్జామ్ వచ్చేసి 15 December 2024 నాడు ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కోచ్. అయితే ఈ అప్లికేషన్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చివరి తేదీ వచ్చి 16 October 2024. అలాగే ఫీజ్ సబ్మిషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 16/10/2024. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 15 December 2024. అయితే జనరల్గా ఈ సీటెట్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ అయినా కేవీఎస్ కానీ రైల్వే స్కూల్స్ కానీ ఇంకా స్టేట్ స్కూల్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంకా ఇతర స్టేట్ల లోకల్ టీచర్ రిక్రూట్మెంట్లో ఇది ఉపయోగపడుతుంది. అయితే మామూలు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ టెట్లో మాదిరిగానే ఇందులో కూడా పేపర్ 1 పేపర్ 2 ఉంటుంది. డిఈడి చేసిన వాళ్ళకు పేపర్ 1 అలాగే బీఈడి చేసిన వాళ్ళకు పేపర్ 2 ఉంటుంది. అయితే 15 December 2024 తారీఖున పేపర్ 1 వచ్చేసి ఈవినింగ్ ఉంటుంది. అదే ఎగ్జామినేషన్ టైం వచ్చి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అలాగే పేపర్ 2 అది మార్నింగ్ షిఫ్ట్లో ఉంటుంది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది అన్నమాట. ఇక పర్టికులర్ చూసినట్టయితే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ గురించి చూసినట్టయితే ఇక్కడ కేటగిరీస్ ఇచ్చాడు. జనరల్ అలాగే ఓబీసీ వాళ్ళకు వచ్చేసి పేపర్ 1 లేక పేపర్ 2కు 1000 రూపాయలు. ఒకవేళ పేపర్ 1 పేపర్ 2 రెండు రాసినట్లయితే 1200 రూపాయలు. అలాగే ఎస్సీ ఎస్టీ అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ వీళ్ళకి వచ్చి పేపర్ 1 లేక పేపర్ 2 అయితే 500 రూపాయలు. రెండు పేపర్లు పేపర్ 1 పేపర్ 2 కలిపి 600 రూపాయలు అనమాట. సో ఇంకా ఇక్కడ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ సీటెట్ అన్నాడు. పేపర్ 1 వచ్చేసి ఇది టీచర్స్ ఫర్ క్లాసెస్ 1 to 5. అలాగే పేపర్ 2 వచ్చేసి 6th to 8th క్లాస్ చెప్పే టీచర్ల కొరకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది అన్నమాట. అయితే పేపర్ 1 వచ్చేసి ఇందులో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఇది కంపల్సరీ సబ్జెక్ట్. 30 MCQs మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్కులు. అలాగే మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, లాంగ్వేజెస్, అలాగే లాంగ్వేజ్ 1 అలాగే లాంగ్వేజ్ 2 ఇవన్నీ కూడా 30 MCQs ఉంటాయి. అంటే 30 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క దానికి 30 మార్కులు. టోటల్గా 150 MCQ ప్రశ్నలకు 150 మార్కులు ఉంటాయి అన్నమాట. ఇందులో మనం ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మన మాతృభాష అయి ఉండొచ్చు, తెలుగు. అది కూడా 30 మార్కులకు ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ మన తెలుగు లాంగ్వేజ్ కోడ్ చూసినట్లయితే 18గా ఇచ్చారు. ఇక్కడ పేపర్ 2 చూసినట్లయితే ఇది కూడా 150 మార్కులకు. దీంట్లో కూడా 150 MCQ ప్రశ్నలు ఉంటాయి. మొదట వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఇది 30 ప్రశ్నలు 30 మార్కులు. అలాగే మ్యాథ్స్ అండ్ సైన్స్ ఇవి వచ్చేసి 60 MCQs ఉంటాయి, 60 ప్రశ్నలకు 60 మార్కులు. లేక సోషల్ స్టడీస్ ఆర్ట్స్ సబ్జెక్ట్ వాళ్ళకైతే వాళ్ళకు కూడా 60 MCQ ప్రశ్నలు 60 మార్కులు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ కంపల్సరీ లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 ఇది కూడా 30 మార్కులకు ఉంటుంది. వీటికి కూడా 30 మార్కులుగా ఉన్నాయన్నమాట. మొత్తం కలిపి 150 ప్రశ్నలు 150 మార్కులు. దీంట్లో కూడా తెలుగు లాంగ్వేజెస్ వచ్చి 18 కోడ్గా ఉంది.
లాంగ్వేజ్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. ఇక్కడ లాంగ్వేజ్ మాధ్యమం ఇచ్చాడు. ఏ మాధ్యమంలో అంటే మెయిన్ క్వశ్చన్ పేపర్ షెల్ బి ఇన్ బైలింగ్యువల్, హిందీ ఆర్ ఇంగ్లీష్ అంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ వచ్చి రెండుగా బైలింగ్వల్గా ఉంటుంది. హిందీ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ ఉంటుంది అన్నమాట. సిలబస్ ఇచ్చాడు చూడండి. పేపర్ 1, పేపర్ 1కి వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 ప్రశ్నలు ఉంటాయి. ఇక్కడ పార్ట్ ఏలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రైమరీ స్కూల్ చైల్డ్ 15 ప్రశ్నలు ఉంటాయి. అలాగే బి వచ్చేసి కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, ఇవి 5 ప్రశ్నలు ఉంటాయి. అలాగే లెర్నింగ్ అండ్ పెడగాజీకి 10 ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 2కి వచ్చి మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్లు, కంటెంట్కి వచ్చేసి 15 ప్రశ్నలు. అలాగే ఇందులో పెడగాజికల్ ఇష్యూకి వచ్చేసి 15 మార్కులు. ఇక ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 ప్రశ్నలు, కంటెంట్ కంటెంట్కు 15 ప్రశ్నలు. అలాగే పెడగలాజికల్ ఇష్యూస్కి వచ్చేసి 15 ప్రశ్నలు. అలాగే లాంగ్వేజ్ 1 30 మార్కులు. ఇందులో లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్కి 15 క్వశ్చన్స్. అలాగే పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కు 15 క్వశ్చన్స్. ఇంకా లాంగ్వేజ్ 2లో చూసినట్టయితే ఇది కూడా 30 ప్రశ్నలు ఉంటాయి. మొదట ఏ సెక్షన్లో కాంప్రిహెన్షన్ ఉంటుంది 15 ప్రశ్నలు. అలాగే సెక్షన్ బిలో వచ్చేసి పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఇది కూడా 15 ప్రశ్నలుగా ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 చూసినట్టయితే ఇందులో కూడా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి మొత్తంగా 30 ప్రశ్నలు ఉంటాయి. అందులో చైల్డ్ డెవలప్మెంట్ ఎలిమెంటరీ స్కూల్ చైల్డ్ 15 ప్రశ్నలు. అలాగే బి చూసుకున్నట్టే కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ అండర్స్టాండింగ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ వచ్చేసి 5 ప్రశ్నలు ఉంటుంది. నెక్స్ట్ లెర్నింగ్ అండ్ పెడగాలజీ 10 ప్రశ్నలు ఉంటుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 60 ప్రశ్నలు ఉంటాయి. మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు. అందులో కంటెంట్ వచ్చేసి 20 ప్రశ్నలు. ఇక్కడ చూసినట్టయితే నంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, మెన్సురేషన్, డేటా హ్యాండ్లింగ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ పెడగలాజికల్ ఇష్యూస్ వచ్చేసి 10 ప్రశ్నలు. ఇంకా సైన్స్లో చూసుకున్నట్టయితే వీటికి 30 ప్రశ్నలు. ఇందులో కంటెంట్ వచ్చేసి 20 ప్రశ్నలు. ఇందులో సబ్ టాపిక్స్ వచ్చేసి ఫుడ్, మెటీరియల్స్ అండ్ వరల్డ్ ఆఫ్ ద లివింగ్, మూవింగ్ థింగ్స్, పీపుల్ అండ్ ఐడియాస్, హౌ థింగ్స్ వర్క్, న్యాచురల్ ఫినామినా, న్యాచురల్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా ఇచ్చాడు. నెక్స్ట్ పెడగలాజికల్ ఇష్యూస్ వచ్చేసి ఇవి 10 ప్రశ్నలు ఉంటాయి. ఇంకా అదే ఆర్ట్స్ వాళ్ళకి, సోషల్ స్టడీస్, సోషల్ సైన్సెస్ వాళ్ళకి చూసినట్టయితే వీళ్ళకి కూడా 20 ప్రశ్నలు ఉంటాయి. కంటెంట్ వచ్చేసి 40 ప్రశ్నలు. ఇందులో మొదటి భాగం వచ్చేసి హిస్టరీ ఉంటుంది. తర్వాత జియోగ్రఫీ, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ ఉంటుంది. తర్వాత పెడగలాజికల్ ఇష్యూస్ వచ్చేసి ఇవి 20 ప్రశ్నలుగా ఉంటాయి. తర్వాత లాంగ్వేజ్ 1 ఇవి 30 మార్కులు, అన్నాక 30 ప్రశ్నలు. ఇందులో లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ 15 ప్రశ్నలు. అలాగే పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ 15 ప్రశ్నలు. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 వచ్చేసి 30 ప్రశ్నలు ఉంటాయి. కాంప్రిహెన్షన్కి 15, అలాగే పెడగాజీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి 15 ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అయితే ఇది కంప్లీట్గా ఓఎంఆర్ బేస్ టెస్ట్, ఆఫ్లైన్ టెస్ట్ ఉంటుంది. మామూలుగా సిబిఆర్టీ కాకుండా ఆఫ్లైన్ టెస్ట్ ఓఎంఆర్ షీట్పై బబుల్ చేయవలసి ఉంటుంది, బ్లాక్ లేదా బ్లూ పెన్ ద్వారా. ఇది మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్, ఎలా బబుల్ చేయాలనేసి. ఇక్కడ సెంటర్స్ ఏ స్టేట్లో ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ ఇంకా వరంగల్, ఈ 2 పట్టణాలు ఇచ్చాడు ఫ్రెండ్స్. కాబట్టి మీకు అనువుగా ఉన్న ప్రాంతాన్ని మీరు సెంటర్గా చూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇంకా ఇది పూర్తిగా ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. అయితే దీన్ని ఏ విధంగా అప్లై చేయాలో మనం ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే అప్లై ఫర్ సీటెట్ ఎగ్జామ్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్,
ఇక్కడ ఇచ్చాడు seated.nic.in. ఈ వెబ్సైట్లో వెళ్ళగానే మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇందులో మనకు ఇన్ఫర్మేషన్, రివైజ్డ్ ఇన్ఫర్మేషన్ చదువుకోవాలంటే నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి. ఆహ్, మనకు నోటిఫికేషన్ వస్తుంది, చదువుకోవాలి. అయితే ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ అని ఇచ్చాడు. ఇందులో అప్లై ఫర్ సీటెట్ అని ఇచ్చాడు. అయితే దీనికి ఫస్ట్ మనము ఒక లాగిన్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ దానికి మనము అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇందులో మొదటి స్టెప్ ఫ్రెండ్స్. అలాగే రెండో స్టెప్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం. మూడో స్టెప్ వచ్చేసి ఫీ పే చేయడం అనమాట. మొదటిగా మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయడంతో మనకు ఇలా అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఇందులో డీటెయిల్స్ అన్ని చూసుకొని మొదటగా రిజిస్ట్రేషన్, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయడం, తర్వాత ఫీ పేమెంట్. తర్వాత ఇది క్లిక్ చేసి క్లిక్ టు ప్రొసీడ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే మనకు అప్లికేషన్ ఫామ్లో చూసినట్టయితే ఫస్ట్ పర్సనల్ డీటెయిల్, క్యాండిడేట్ నేమ్, ఫాదర్ పేరు, తల్లి పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఐడెంటిటీ టైప్, అలాగే ఐడెంటిఫికేషన్ నంబర్ అంటే మనకు గుర్తింపు కార్డులు, ఆధార్ కానీ, ఇంకా ఓటర్ ఐడి కానీ, ఇంకా ఏదైనా ఉంటే అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్, బ్యాంక్ పాస్బుక్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదంటే అది మనం ఇక్కడ ఎంటర్ చేసి వాటి యొక్క నంబర్ ఇక్కడ ఇవ్వాలి. అలాగే మన అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్, మనలో ఏరియా, మన సబ్ లొకాలిటీ, కంట్రీ, స్టేట్ డీటెయిల్స్, ఈమెయిల్ అడ్రస్, అలాగే మొబైల్ నంబర్, ఇవన్నీ కూడా ఇవ్వాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్. ఒకవేళ మనం ఇక్కడ ఉండే కాంటాక్ట్ డీటెయిల్స్లో ఇచ్చింది టెంపరీ అడ్రస్ అయితే మన పర్మనెంట్ అడ్రస్ కొరకు ఇక్కడ కొన్ని బ్లాంక్స్ ఇచ్చారు ఫ్రెండ్స్, ఇది ఫిల్అప్ చేయాలి. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ అలాగే కాంటాక్ట్ అడ్రస్ రెండు ఒకటే అయినట్లయితే సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ అనేది క్లిక్ చేయాలన్నమాట. అది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఒక అకౌంట్ వస్తుంది. దానికి మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే మనకు కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఆ ప్రశ్నలకు సరైన జవాబు ఇచ్చినప్పుడు అది మనకు ఈజీ యాక్సెస్ ఇస్తుంది అనమాట. విచ్ ఇస్ ద వెబ్సైట్ యూ రియర్లీ విజిట్ అనేది, నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్, ఇలా కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. వాటికి మనం సరైన జవాబు ఇచ్చినప్పుడు మనకు యాక్సెస్ ఇస్తుంది. అలాగే సెక్యూరిటీ పిన్, కేస్ సెన్సిటివ్ అంటే ఇక్కడ సెక్యూరిటీ పిన్ కింద ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఇదన్నీ ఇందులో ఫిల్అప్ చేసేసి సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ ఫీ ఇంటర్ఫేస్లోకి వెళ్తుంది. మనం అక్కడ మన కార్డ్ డీటెయిల్స్ కానీ, యూపీఐ అయితే యూపీఐ డీటెయిల్స్ కానీ, ఇంకా వేరే ఏ మీన్స్ ద్వారా అయినా మనం ఫీ చెల్లిస్తున్నా అవన్నీ కూడా అక్కడ మనం ఎంట్రీ చేసి మనం డబ్బులు చెల్లించవలసి ఉంటుంది. తర్వాత అది అప్లై అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్. మీరు మొదటిసారి నా యూట్యూబ్ ఛానల్ విజిట్ చేసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మీరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి నోటిఫికేషన్స్ కానీ, ఇంకా జాబ్ రిలేటెడ్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ, ఏ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు చేరవేయడానికి మీకు అనువుగా ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.